ఆ యొక్క త్యాగం అనేది జరిగింది. దేవుడు వాగ్దానం చేసినట్లు ఖచ్చితంగా నెరవేర్చాడు. అయితే మనము మానవులమైన మనం ఏం చేస్తాము? నెరవేరుస్తామా? తప్పిపోతాం. సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి, ఏదో ఒక సమస్యను బట్టి మనం ఏం చేస్తాము? తప్పిపోతాము. కాబట్టి మనము మాట ఇచ్చి తప్పిపోయినా మన పరలోకపు తండ్రి యేసయ్య మాత్రము మాట తప్పనివాడు. వాగ్దానం చేసిన వాడు ఎటువంటి వాడు? నమ్మదగినవాడు. ఇది ఎందుకంటే మీరు కోరుకొనుడి, మీరు నేడు కోరుకొనుడి అని దేవుడు ఈరోజు వాగ్దానం లెసన్. కాబట్టి ఈరోజు మీరందరూ ఏం కోరుకోవాలంటే యెహోవా అనే దేవునిగా కోరుకోవాలి. సరేనా? సరే, ఈరోజు ఇంకొకటి మన బైబిల్ గ్రంథంలో నుండి మనం ఏం స్టోరీ విన్నాం చెప్పండి. ఎల్లప్పుడూ ప్రార్థించుట నేర్చుకున్నారు. సరే, ఎవరి గురించి విన్నారు? యెహోషువ గురించి విన్నారు. యెహోషువ ఏం చేశాడు ఈరోజు లెసన్లో? ఈరోజు యెహోషువ లెసన్లో ఏం చేశాడు చెప్పాలి. నా క్వశ్చన్ అర్థం కాలేదా? ప్రార్థన చేశాడా? యుద్ధం చేశాడా? ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. సరే చెప్పండి. సరే, మన యొక్క బైబిల్లో ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు విడిపించడం జరిగించిన తర్వాత నాయకునిగా ఎవరిని పెట్టారు? యేసు ప్రభువు. మన దేవుడు నాయకునిగా ఎవరిని పెట్టారు? మోషే తర్వాత పరిశుద్ధాత్మతో నిండిన జ్ఞానం కలిగిన నాయకుడు ఎవరు? యెహోషువ ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలకి న్యాయం చేశాడా? అన్యాయం చేశాడా? ఏం న్యాయం చేశాడు చెప్పాలి. ఏం న్యాయం చేశాడు? సరే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఏవైతే సెలవిచ్చారో, వాగ్దానం చేశారో, కానాను దేశంలో మిమ్మల్ని నేను ప్రవేశింపజేస్తాను అనేసి సెలవిస్తూ వచ్చాడు. ఆ యొక్క వాగ్దానాన్ని సంపూర్తిగా నెరవేర్చింది ఇద్దరు మనుషులు. ఎవరు వాళ్ళు ఇద్దరు? ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆన్సర్ చేయొచ్చు. ఇద్దరు మాత్రమే కనాను దేశంలో ప్రవేశిస్తారు కదా. ఎవరు వాళ్ళు? ఆ స్వాస్థ్యాన్ని పొందుకుంటారు. ఎవరు వాళ్ళు? యెహోషువ కాలేబు. చెప్పండి. యెహోషువ కాలేబు చెప్పాలి. సరే, మోషే ఆజ్ఞ